మీరు కూడా మీ వీడియోకి ఇటువంటి అట్రాక్టివ్ సబ్‌టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా? అది ఎలా యాడ్ చేయాలి? ఏ టూల్స్ యూజ్ చేసి యాడ్ చేయాలో అర్థం కావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం ఈ పర్టిక్యులర్ సబ్‌టైటిల్స్ యాడ్ చేయడానికి ఉన్న టూల్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ విషయాన్ని తెలుసుకోయే ముందర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం ఈ పర్టిక్యులర్ సబ్‌టైటిల్స్ యాడ్ చేయడానికి యూజ్ చేసే టూలు క్లిప్‌చాంప్. క్లిప్‌చాంప్ అనేది మైక్రోసాఫ్ట్ ఇన్వెస్టెడ్ టూలు. సో, క్లిప్‌చాంప్ ఈ యొక్క వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతే మీకు ట్రై ఫర్ ఫ్రీ ఉంటది. ఫ్రీ వెర్షన్ ఉంటది. ఎటువంటి లిమిట్ ఉండదు. బట్ మీ యొక్క వీడియో క్వాలిటీ పెంచుకోవడానికి 4K వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీరు పెయిడ్ వెర్షన్ అనేది తీసుకోవాలి. సో, ప్రెజెంట్ ఇది ఫ్రీ. మీరు బిగినర్ అయ్యి మీ యూట్యూబ్ లేదా కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేసింటే ఫ్రీ వెర్షన్ యూజ్ చేసుకోండి. సో, మీరు ఫ్రీ వెర్షన్ అకౌంట్ లేదు కాబట్టి అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేయాలి. అకౌంట్ లేదంటే ట్రై ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయాలి. ట్రై ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తే మీకు సైన్ ఇన్ గురించి అడుగుతుంది. సైన్ ఇన్‌లో మీకు 4 ఆప్షన్లు ఉంటాయి. 4 ఆప్షన్‌లో మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ ద్వారా చేయొచ్చు, గూగుల్ ద్వారా చేయొచ్చు, లేదా మీరు సెపరేట్‌గా మీ యొక్క వర్క్ ఆ యొక్క మెయిల్ యూజ్ చేయొచ్చు. నా యొక్క సజెషన్ అనేది గూగుల్ అయినా యూజ్ చేయండి, మైక్రోసాఫ్ట్ యూజ్ చేయండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఇది లాగిన్ అవుతుంది డైరెక్ట్ అకౌంట్. సో, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ న్యూ వీడియో క్రియేట్ వీడియో విత్ ఏఐ అని ఉంటుంది. క్రియేట్ ఏ న్యూ వీడియో క్లిక్ చేస్తున్నాం. సో, క్రియేట్ ఏ న్యూ వీడియో అని క్లిక్ చేస్తే మీకు వెళ్తుంది. వీడియో ఎడిటర్ లో మీకు ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ఆ వీడియో యొక్క సైజ్ డిఫైన్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ మనం రీల్ కోసం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 9:16 కి షిఫ్ట్ చేస్తాం. సో, షిఫ్ట్ చేయగానే క్యాన్వాస్ అనేది 9:16 యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కి యూజ్ అయ్యే విధంగా కన్వర్ట్ అవుతుంది. ప్రజెంట్ బిఫోర్ మీకు ఇక్కడ యాడ్ చేసే ముందర మీరు మీ యొక్క వీడియో అనేది కంప్లీట్ ఎడిట్ అయ్యి ఎక్స్పోర్ట్ అయ్యి ఉండాలి. సో, ఆ తర్వాత దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ యొక్క వీడియో నేను తీసుకొని మీకు ఎలానో చూపిస్తున్నా. వన్స్ మీకు ఇంపోర్ట్ అయిన తర్వాత దీన్ని ఇది టైమ్‌లలోకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీకు టాప్‌లో టెక్స్ట్ యాడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. కింద ఏదైనా ఆడియో యాడ్ చేయాలని ఆప్షన్ ఉంటుంది. ప్రజెంట్ మనం ఆటో క్యాప్షన్ ఎలా యూజ్ అవుతుందో చూడబోతున్నాం కాబట్టి ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ట్రాన్స్క్రైబ్ విత్ ఏఐ అని. దాన్ని క్లిక్ చేశారంటే మీకు వీడియో ఏ లాంగ్వేజ్ లో ఉందో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అదే ట్రాన్స్క్రిప్షన్ రావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ వీడియో అనేది ట్రాన్స్క్రైబ్ అయ్యి సబ్ టైటిల్ కింద వస్తుంది. సో, ఇక్కడ నేను ట్రాన్స్క్రైబ్ అని క్లిక్ చేయగానే ఈ యొక్క వీడియో హిందీలో ఉంది కాబట్టి హిందీలోకి ట్రాన్స్క్రైబ్ అవుతుంది. అయిపోగానే మనకి ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో, మీరు మీ యొక్క వీడియోకి డిస్క్రిప్షన్ లో వీడియో కంటెంట్ లో ఏముందో ఆ ట్రాక్ యాడ్ చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ క్యాప్షన్ అని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఫర్దర్ గా మీ యొక్క వీడియోకి అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో, డౌన్లోడ్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్షన్‌లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్షన్ వచ్చింది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నార్మల్ బేసిక్ ఉంటుంది. ఫాంట్ అది మీరు ఫాంట్ కావాలంటే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ కావాలంటే కలర్ అండ్ సైజ్ కావాలంటే సైజు. ఇక్కడ మనం కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, దాన్ని మోర్ ఇంపాక్టివ్‌గా ఎలా ఎఫెక్ట్ చేయాలో చూద్దాం. సో, ఇక్కడ మనం ఈ యొక్క క్యాప్షన్ అనేది యూజ్ చేసేది బేసిక్‌గా మనం యూజర్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి. సో, దానికోసం సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పొజిషన్ అనేది మిడిల్‌లో పెడితే వాళ్ళ యొక్క అటెన్షన్ అనేది ఎక్కువ ఎంగేజింగ్‌గా అవుతుంది వీడియో. సో, దానికోసం నేను దీన్ని మిడిల్‌లోకి తెచ్చా. ఇప్పుడు దీనికి షాడో యాడ్ చేయాలి. దానికోసం అడ్వాన్స్‌లోకి వెళ్ళిపోతే మీకు అవుట్‌లైన్ అండ్ షాడో ఉంటుంది. అవుట్‌లైన్, షాడో యాడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ మీ యొక్క వీడియో బ్యాక్ కలర్ టోన్ ప్రకారం దీని యొక్క సెలెక్ట్ చేసుకోండి. ఇది విజిబుల్ గా ఉండాలి. సో, ఇక్కడ నేను yellow అనేది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి yellow అనేది బ్యాక్గ్రౌండ్ కింద తీసుకొని, బ్లాక్ అనేది షాడో కింద తీసుకుని, yellow అనేది అవుట్లైన్ తీసుకున్నా అండ్ బ్లాక్ అనేది టెక్స్ట్ కింద తీసుకున్నాం. బ్లాక్ అనేది టెక్స్ట్, yellow అనేది అవుట్లైన్ అండ్ షాడో కింద యూజ్ చేస్తా. సో, ఇది అటెన్షన్. మీరు దీన్ని రెడ్ కావాలంటే రెడ్ తీసుకోవచ్చు. మీరు ఫోకస్ ఏంటంటే అది అటెన్షన్ గ్రాబ్ చేసే విధంగా ఉండాలి. అండ్ బోల్డ్ అయితే ఇంకా అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తా. వన్స్ మీకు ఇది చెప్తానే మీకు ఇక్కడ ఫేడ్ అండ్ షాడో లైక్ ఫేడ్ ఇన్ ఒక్కొక్కటి ఎలా మూవ్ అవ్వాలి, ఫేడ్ అవుట్ ఎలా అవ్వాలి అనే దాని గురించి మీరు ట్రై చేస్తారంటే ఇక్కడ మీకు వచ్చే సబ్ టైటిల్ అనేది ఫేడ్ ఇన్ అవ్వాలా ఫేడ్ అవుట్ అవ్వాలా అని డిసైడ్ చేయడానికి మీరు ఇది వాడచ్చు. సో, మీకు మూవ్ వచ్చేటప్పుడు డైరెక్ట్ ఇది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ వస్తుంది. సో, దాని ద్వారా మీకు కొద్దిగా ఎఫెక్ట్ యాడ్ చేయడానికి ఉంటుంది. మీరు ఏమవుతుంది డైరెక్ట్ జంప్ చేయాలంటే దీన్ని 0 పెట్టుకోవచ్చు. అండ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్లాష్ ఎఫెక్ట్ లైక్ స్పీడ్ గా ఒక ఫ్లాష్ అవ్వాలన్నా లేకపోతే ఇట్లా స్పార్కిల్ టైప్ రావాలన్నా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని జూమ్ ఇన్ జూమ్ అవుట్ కింద చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దేనికి యాడ్ చేయాలో చూడండి. దాని ద్వారా స్పీడ్ దాన్ని యూజ్ చేసుకొని పొజిషనింగ్ స్పీడ్ గురించి పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఇది ప్లే చేశానంటే యాడ్ చేసిన దానికి
మనకి ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని మీ యొక్క వీడియో ఇంకా ఎంగేజింగ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు మీ యొక్క వీడియో అనేది ఎంగేజ్ చేసి బాగా ప్రాపర్ గా ఎడిట్ అయిన తర్వాత మీరు దాన్ని ఇంప్రూవ్ దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయగానే మీకు మల్టిపుల్ వీడియో క్వాలిటీ ఆప్షన్స్ అనేది దొరుకుతుంది. ఇక్కడ మీరు ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి 1080 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ డౌన్లోడ్ చేసుకోవాలంటే 4K కింద మీరు అమౌంట్ అనేది పే చేయాల్సింది ఉంటుంది. ప్రజెంట్ మీరు బిగినర్ కాబట్టి 1080 అనేది క్వాలిటీ సరిపోతుంది. ఏం వాడకవయ్యా. దాన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అండ్ మిమ్మల్ని సేవ్ చేసుకోవాలి. మీరు ఆ పర్టికులర్ వీడియో ఏ విధంగా అయితే అప్లోడ్ అనుకుంటున్నారో ఆ టైటిల్ అనేది మీ యొక్క ఫైల్ కి యాడ్ చేయండి. ఇక్కడ హెయిర్ స్ట్రైట్నర్ కాబట్టి స్ట్రైట్నర్ వీడియో అని పెట్టేసి సేవ్ చేసుకుంటున్నాం. సేవ్ అయిన తర్వాత మీరు ప్లే చేసి చూస్తే పర్టికులర్ గా హైలైటెడ్ కంటెంట్ అనేది వస్తుంది. ఈ విధంగా మీ యొక్క వీడియోస్ కి సబ్ టైటిల్స్ యాడ్ చేసేసి ఆటో క్యాప్షన్ ద్వారా ఇంకా మోర్ ఎంగేజింగ్ గా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకున్నా. ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. అలానే మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరైనా కంటెంట్ క్రియేటర్ ఉంటే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.